మరణాన్ని ఇవ్వాలి. దేవుడు యాక్చువల్గా మనం చేసిన పాపానికి మరణం ఇవ్వాలి, కానీ ఏం చేస్తున్నాడంటే రోగం ఇస్తున్నాడు. అంటే ఏంటి? మరణం ఇవ్వాల్సిన స్థానంలో రోగం ఇస్తున్నాడు. మరణం ఇవ్వాల్సిన స్థానంలో రోగం ఇస్తున్నాడు. అంటే ఆ రోగంలో నువ్వు బాధపడుతూ, ఆ రోగంలో నువ్వు ఇబ్బంది పడుతూ, నువ్వు నా యొక్క అతిక్రమం బట్టి రోగం వచ్చిందని అనుకోవాలి, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని నువ్వు అనుకోకూడదు. నిజంగా దేవుడు అన్యాయస్తుడే అయితే మనం ఎప్పుడో చనిపోవాలి. దేవుడు నిజంగా మనల్ని ప్రేమ చూపించి కృప చూపించేవాడు కాబట్టి మరణానికి పంపించకుండా రోగంతో ఆపాడు. అంటే ఇప్పుడు ఈ రోగంలో ఏం పని చేస్తుందంటే కృప పని చేస్తుంది. అందుకే పౌలుతో అంటూ ఉంటాడు కదా, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. అంటే కృప ఏం పని చేస్తుంది? రోగం ఉన్నా కూడా రోగములో నిన్నేం చేస్తుందంటే ఆ రోగము నీ మీద ప్రభావం చూపించకుండా, ఆ రోగము నిన్ను మరణానికి అప్పగించకుండా అక్కడ కృప అడ్డుకుంటూ